చేనేత వృత్తి కళాకారులకు చేయూతను అందించాలనే ఉద్దేశంతో చేనేత చీరలు కట్టుకున్న వందలాది మంది మహిళలు ఆర్కే బీచ్ రోడ్ లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి 1000 మీటర్ల చేనేత చీరతో మహిళలు ర్యాలీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని ప్రముఖ వస్త్ర దుకాణం ఉద్యోగులు కూడా ర్యాలీలో పాల్పంచుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎంతో సౌకర్యవంతంగా ఉండే చేనేత వస్త్రాలను మహిళలు ధరించి చేనేత కుల వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు చేయూతను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాల వాళ్ళకి ఈ రోజు మనం కట్టుకున్న ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి, వాళ్ళ తాలూకా జీవన విధానం, వాళ్ళ తాలూకా ప్రేమ, వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్ లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరైన బహుమతి ఆ చేనేత కార్మికులకి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా 8% దగ్గర 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. మనం ఒకానొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి, చేనేత కార్మికులకి మనం అందరం కూడా అండగా నిలబడాలి అనే పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం పరేం లేదు, మేమందరం ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం. ఒకటే విషయం అండి, చేనేత కార్మికుల సంగతి నేను చూస్తూ ఉంటాను. నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నేయటానికి దగ్గర 20 రోజులు పడుతుంది. 20 రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా 24 గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ, మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం. ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నేయటం అవ్వదు. వరదలు వచ్చినా, వర్షం వచ్చి చిన్న వర్షం వచ్చినా, వరదలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది చేనేత కార్మికుల మగ్గాలకు సంబంధించిన ఆ ఎక్విప్మెంటే. అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈ రోజు మనందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇది భారతదేశ సాంప్రదాయం అని ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను అడిగా, ఏంటి సారీని ప్రమోట్ చేయాలంటే బెట్ ఒక ఇందాక మనకి చెప్పినట్టుగా ఒక ఫ్యాషన్ షో లాంటిదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కట్టడాలు ఉంటాయి మనకి. ఎందుకంటే మన భారతదేశం రకరకాల సంప్రదాయాలకి పుట్టినిల్లు. అటువంటి సందర్భంలో మన సౌత్ ఇండియాలోనే కర్ణాటకలో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, తమిళనాడులో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఆంధ్రాలో వే ఆఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది, బెంగాలీ, పంజాబీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్. ఇందాక నేను చూశాను ఎక్కడో సంథింగ్ మన వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ స్టైల్స్లోని సారీ కట్టే పరిస్థితి ఉంటుంది. కానీ నేను అడిగా సారీలోనే వాక్ ఏంటి అన్న, ఆ తర్వాత అర్థమైంది మనం ఏదైనా యాక్చువల్గా మన ఫిట్నెస్కి సంబంధించి కూడా చాలామంది ఈరోజు ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళాలంటే అబ్బా డ్రెస్సులు మేము వేసుకోలేమబ్బా, వాకింగ్కి లేకపోతే ఒక యోగా చేయండి అంటే అబ్బా చేయడం కష్టం అబ్బా. కొన్ని వాకింగ్ అయినా అన్నా కూడా చాలామంది చీరలో కంఫర్ట్నెస్ ఎత్తుక్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు. కానీ ఈరోజు నాకు అనిపించింది ఒక 2 కిలోమీటర్స్ సారీలో కూడా వాక్ చేయగలిగాం. సో ఇది రెండింటికి సంబంధించింది. ఒకటి మనకు ఫిట్నెస్కి సంబంధించి, అదేవిధంగా మన ఆరోగ్యానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం చేనేత కార్మికులకి మనందరం కూడా అండగా నిలబడాలని ఒక మంచి స్లోగన్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం, చీర ఎలాంటిదంటే ఏ కాలానికైనా దానికి తగ్గ చీరలు ఉంటాయి. మన ఇంట్లో వాళ్ళు అంటారు, ఎన్ని చీరలు ఉన్నా మీకు ఇంకా ఆశ తీరదే అంటారు. ఈ రోజు కొత్త చీరలు 10 ఎన్నో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి. అది చీరలో గొప్పతనం. అటువంటి ఈ మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను అందులో మీకులాగే నేను చీరలు పిచ్చేదాన్ని కాబట్టి నన్ను పిలిచి ఈరోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు, మంచి వేదిక ఇచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి. ఎందుకంటే ఈరోజు మహాసముద్రాన్ని తలపించేటట్టుగా ఈరోజు మహిళా సముద్రం అంతా కూడా ఈరోజు ఇందాక నేను చూశాను. సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే 8,000 మంది వస్తే ఈసారి కండక్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్సే దగ్గర 13,000 మంది ఉన్నాయంటే హ్యాట్స్ ఆఫ్ టు వైజాగ్ ఉమెన్ నిజంగా. ఎందుకంటే మీరందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి
మన సాంప్రదాయాన్ని, మన కట్టుబొట్టుని కూడా ప్రపంచానికి భావితరాల వారికి తీసుకెళ్లడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా నన్ను కూడా ఇందులో భాగస్వామిని చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు నుంచి 7వ తారీఖున కూడా మనకి జాతీయ చేనేత దినోత్సవం. చేనేత దినోత్సవం ముందు ఈ కార్యక్రమం జరగడం కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి. మనందరం కూడా చేనేత కార్మికుల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళకి అండదండగా నిలబడాలి. అంటే మన సాంప్రదాయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడమే దీనిలో ఒక బాధ్యతగా తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ అందరికీ కూడా మన దొరబాబు గారికి, మేడం డాక్టర్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.